మన డైలీ లైఫ్లో చాలా పనులు గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్లకుండా మొబైల్లోనే చేసుకోవచ్చని మీకు తెలుసా? ఇప్పుడే మన దేశంలో డిజిటల్ ఇండియా వల్ల చాలా పవర్ఫుల్ గవర్నమెంట్ యాప్స్ అనేవి వచ్చాయి. ఇవి మన టైం సేవ్ చేయడమే కాకుండా చాలా పనులను ఈజీగా కంప్లీట్ చేయడంలో హెల్ప్ చేస్తున్నాయి. ఈ వీడియోలో నేను మీకు 4 ముఖ్యమైన గవర్నమెంట్ యాప్స్ గురించి చెబుతాను. అవేంటంటే మొదటిది ఎం పరివాహన్, రెండవది డిజీ లాకర్, మూడవది డిజీ యాత్ర, నాలుగవది ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్. ఈ యాప్స్ ద్వారా మీరు డ్రైవింగ్ లైసెన్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ వరకు చాలా పనులు సులభంగా చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి. ప్రతి యాప్ ఎలా ఉపయోగపడుతుందో సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దీంట్లో మొదటిది ఎం పరివాహన్ యాప్. అంటే ఇది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా రూపొందించిన అధికారిక యాప్. దీంట్లో ముఖ్యమైన ఫీచర్స్ ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ మరియు వెహికల్ రిజిస్టర్ సర్టిఫికెట్ను డిజిటల్గా చూపించవచ్చు. అలాగే వాహన వివరాలు అంటే ఓనర్ నేమ్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ తెలుసుకోవచ్చు. ట్రాఫిక్ చలనాలను చెక్ చేయవచ్చు. అలాగే పేమెంట్ ఆర్టీఓ సేవలను కూడా యాక్సెస్ చేయవచ్చు. దీని యొక్క యూజెస్ ఏంటంటే ఫిజికల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. పోలీసులు కూడా ఈ డిజిటల్ డాక్యుమెంట్స్ను యాక్సెప్ట్ చేస్తారు. ఇది ఎక్కువగా బైక్ లేదా కార్ వాడే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. రెండవది డిజీ లాకర్ యాప్. అంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్లో ఒక భాగం. దీని యొక్క ముఖ్య ఫీచర్స్ ఏంటంటే అన్ని ప్రభుత్వ డాక్యుమెంట్స్ ఒకే చోట స్టోర్ చేయవచ్చు. అంటే ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, మార్క్ షీట్స్ వంటి డాక్యుమెంట్స్ సేవ్ చేయవచ్చు. క్యూఆర్ కోడ్తో వెరిఫై చేయగలిగే సెక్యూర్ డాక్యుమెంట్స్ ఎక్కడైనా డిజిటల్గా షేర్ చేయవచ్చు. దీని యొక్క ముఖ్య విశేషం ఏంటంటే డిజీ లాకర్లో ఉన్న డాక్యుమెంట్స్ లీగల్ వ్యాలిడ్ అవుతాయి. అలాగే పేపర్ అవసరం కూడా తగ్గుతుంది. దీని యొక్క యూజెస్ ఏంటంటే పేపర్లెస్ ఇండియా, అలాగే సేఫ్ అండ్ సెక్యూర్ స్టోరేజ్ ఉంటుంది. దీని యొక్క టిప్స్ ఏంటంటే ఫేక్ యాప్స్ ఉంటాయి కాబట్టి అఫీషియల్ యాప్ మాత్రమే డౌన్లోడ్ చేయాలి. మూడవది డిజీ యాత్ర యాప్. అంటే ఇది ఎయిర్పోర్ట్స్ లో పేపర్లెస్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కోసం రూపొందించిన యాప్. దీని యొక్క ముఖ్య ఫీచర్స్ ఏంటంటే ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఎయిర్పోర్ట్ ఎంట్రీ, బోర్డింగ్ పాస్, అలాగే ఐడి అవసరం లేకుండా ట్రావెల్ చేయవచ్చు. ఫాస్ట్ చెక్ ఇన్, అలాగే సెక్యూరిటీ క్లియరెన్స్ అనేది ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఆధార్ ప్లస్ బోర్డింగ్ పాస్ లింక్ చేస్తారు. అలాగే ఎయిర్పోర్ట్ లో ఫేస్ స్కాన్ చేసి ఎంట్రీ అనేది ఇస్తారు. దీని యొక్క యూజెస్ ఏంటంటే లైన్లో నిలబడాల్సిన అవసరం ఉండదు. కాంటాక్ట్లెస్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అలాగే డిజిటల్ ఇండియాలో భాగంగా ఇది స్మార్ట్ ట్రావెల్ కోసం రూపొందించబడింది. దీంట్లో నాలుగవది ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ యాప్. అంటే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన యాప్. దీంట్లో ముఖ్య ఫీచర్స్ ఏంటంటే గవర్నమెంట్ బాండ్స్ని కొనుగోలు చేయవచ్చు. అలాగే ట్రెజరీ బిల్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. డైరెక్ట్గా ఆర్బీఐ ద్వారా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. అలాగే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది. దీని యొక్క ముఖ్య సమాచారం ఏంటంటే రిటైల్ డైరెక్ట్ స్కీమ్ ద్వారా సాధారణ ప్రజలు కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెట్టుబడి అనేది పెట్టవచ్చు. చివరిగా దీని గురించి చెప్పాలంటే ఈ 4 ప్రభుత్వ యాప్లు మీ మొబైల్లో ఉంటే మీ డైలీ లైఫ్ చాలా ఈజీ అవుతుంది. మీరు ఇంకా ఇన్స్టాల్ చేయకపోతే వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.